ఆశ్చర్యమైన సంగతి. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నమాట. సంఘము గురించి దేవుడు మాట్లాడుతున్నమాట. దేవదూత పేతురుతో మాట్లాడమాట. దేవుని సంఘమునకు పౌలు గారు హితో పలుకుతున్నమాట. చాలా మంచి మాట. ఆ మాటను జ్ఞాపకం చేసుకొని చిన్న కొద్ది మాటలు విని ఈ రోజులు మీటింగ్ ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్య దేవతలకు ధూపం వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుట అను తమ చెడు నడతను బట్టి నేను వారిని కూర్చి నా తీర్పు ప్రకటించను. కాబట్టి నువ్వు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతా వారికి ప్రకటన చేయము. భయపడకము లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టించను. చాలా బైబిల్ చెప్తుంది, యూదా పట్టణములు యూదా వారు దైవ చిత్తాన్ని పక్కన పెట్టి యేసయ్యను ఆనాడు పరమ తండ్రిని పక్కన పెట్టి అన్య దేవతలకు ధూపదీప నైవేద్యాలు సమర్పించిన భయంకర పాప కారణంగా దేవుడు వారి జీవితంలో దర్శించినటువంటి పరిస్థితిని ఇర్మియాకి దేవుడు వివరిస్తూ చెప్తున్నాడు. కాబట్టి నీ మనసును కట్టుకొని, సందేశం హెడ్డింగ్ నీవు నీ నడుము కట్టుకొని అని రాసుకోండి. నీవు నీ నడుమును కట్టుకొని సందేశం యొక్క హెడ్డింగ్ రాసుకోండి. ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు నీ నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతా వారికి ప్రకటన చేయి. నువ్వు భయపడకు. నువ్వు భయపడితే నేను వారి ఎదురు నీకు భయం పుట్టిస్తాను. నువ్వు భయపడకు. నేను చెప్పినంత, నేను ఆజ్ఞాపించిన అంతయు వారికి పాఠం చేయి అని ఇర్మియాతో మాట్లాడు. బైబిల్ అందరూ దేవుడు చెప్పింది ఏంటంటే నీవు నీ నడుము కట్టుకొని, కాబట్టి నీ నడుము కట్టుకొని, నడుము అంటే మనస్సు. 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం ప్రకారం అయితే మనస్సు. అందుకే నువ్వు వారి దగ్గర భయపడకు. అలా చేసావంటే వారి దగ్గర నేను భయం పుట్టిస్తాను. ఏ మాత్రం భయపడమాక. నేను ఏది నీకు ఆజ్ఞాపించానో ఆజ్ఞాపించిన యావత్తును నువ్వు వారికి ప్రకటించేయి. వెళ్ళు అని ఇర్మియాని పంపుతాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో నేను అప్పటికే ఇర్మియా అంటాడు, నేను బాలుని కదా, నేను చిన్నవాడిని కదా అంటాడు. పర్వాలేదు, పరిశ్రమ నువ్వు బాలుడని అనవద్దు. ఆత్మీయంగా బాల్యం, చిన్నతనం, పెద్దరికం లేదు. నువ్వు వెళ్ళు, నేను నడిపిస్తాను, వాడుకుంటాను. దేవుడు ఇర్మియాతో సెలవిచ్చాడు. ఇర్మియా నిజంగా మనం ఆశ్చర్యపోతాం. బైబిల్ అంటే దేనికైనా బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే నువ్వు నడుము కట్టుకో, నీ మనసును కట్టుకో. ముందు వెళ్ళేవాడు, ప్రకటించేవాడు, జీవించేవాడు, క్రీస్తు కొరకు సాక్షిగా ఉండవలసిన వాడు, క్రీస్తు నామాన్ని గణపరచవలసిన వాడు, క్రీస్తు నామాన్ని ఇచ్చించవలసిన వాడు, క్రీస్తు రాజ్యసేవ చేస్తున్నవాడు, క్రీస్తు చిత్తాన్ని జరిగిస్తున్నవాడు, క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరూ నేను నా యేసయ్య కొరకు జీవించాలని తపన గల ప్రతి ఒక్కరూ నీ మనసును అన్ని విధాలా కట్టుకొని ప్రభు యొక్క వాక్య ప్రకారం నీ మనసుని సిద్ధపరచుకోవాలి. అది మాకు మనందరికీ వెరీ ఇంపార్టెంట్. మనస్సే త్వరపడలేకపోతే, మనస్సే స్థిరపడలేకపోతే, మనస్సులోనే మనం ధైర్యం లేకపోతే, మనసులోనే శక్తి లేకపోతే, మనసులోనే తగినటువంటి ఆత్మీయత లేకపోతే, మనసులోనే అభిషేకం లేకపోతే, మనసులోనే వాక్య ప్రకారమైనటువంటి విధేయత లేకపోతే, మనసులోనే దినత్వం లేకపోతే, మనసులోనే దేవునికి అనుకున్న పరిస్థితులు లేకపోతే ఇక నువ్వు ఏ పని చేయలేవు. నాకు మీకు అదే కాలమే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మనస్సును దృఢపరచుకో, నీ మనస్సును నడుము కట్టుకో, నీ మనస్సును స్థిరపరచుకో, నీ మనస్సును ప్రతి అపవిత్రత నుండి తొలగించుకో, నీ మనస్సును దేవునికి అనుకూలంగా, ఆయనకు వాడబడినటువంటి పనిముట్టుగా, ఆయన చేతిలో ఒక ఆయుధంగా, ఆయనకి ఇష్టమైన రీతిలో నీ మనస్సును మలుచుకో. అప్పుడు దేవుడు నిన్ను ఏ రీతిలో దర్శిస్తాడో, ఏ రీతిలో వాడుకుంటాడో, ఏ రీతిలో మాట్లాడతాడో నీ మనస్సుకి అర్థమవుతుంది. మనస్సుకు సరైన రీతిలో బాధపడితే కానీ శరీరం పనిచేయదు. మనసు చెప్పినట్టే శరీరం ఎట్లుంది.
కనుక సంఘము యావత్తు ఈ రోజు ఇర్మియాతో మాట్లాడుతున్న మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకోండి ఆయన నిజమే. కాబట్టి ప్రజలంతా పరిస్థితుల్లో ఉన్నాయి, ఎక్కడ చూసినా దైవవాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వాళ్ళు దైవ చిత్తాన్ని వ్యతిరేకమైన వాటిని యూదా క్రైస్తవులు అనబడిన వారే, యూదా వాళ్ళే లేక ఇశ్రాయేలే ఇలా దైవ చిత్తాన్ని అతిక్రమించి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు బతికేస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైన జీవితం జీవించేస్తున్నారు. నువ్వు దర్శించు, మాట్లాడు. ముందు యూదా వారికి వెళ్ళి, అన్ని దగ్గరికి వెళ్ళమని చెప్పలేదు, నువ్వు ముందు యూదా వారి దగ్గరికి వెళ్ళు. వాళ్ళకే నేను నీకు ఆజ్ఞాపించింది యావత్తు వారికి నువ్వు ప్రకటించాయి. వాళ్ళ పరిస్థితి బాగోలేదు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని క్రైస్తవులు అని చెప్పుకుంటూ క్రైస్తవ్యాన్ని పక్కన పెట్టి, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టి వాళ్ళకి అనుకూలంగా బతికేస్తున్నారు. వాళ్ళు ప్రభు నామాన్ని అవమానపరుస్తున్నారు, దైవ చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వారితో ముందు నువ్వు మాట్లాడు. బైబిల్ గ్రంథంలో ఉంది. కనుక క్రైస్తవ్య జీవితం నాకు మీకు కూడా కత్తి మీద సాము లాంటిది, చిన్న సంగతి కాదు. భయమేస్తుంది సార్లు. వెళ్ళగలమా పరలోకం? ఇంత ఆత్మీయస్థితిని జీవించగలమా? అంత ప్రభువుకు అనుకూలంగా ఉండగలమా? మన కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుకు నేను న్యాయం చేయగలనా? నాకు ఇంత మంచి ధన్యత ఇచ్చిన నా దేవునికి నేను న్యాయం చేయగలనా అన్న భయం, ఆందోళన కొన్నిసార్లు కలిపొద్దావా? కరుణించు నాయన, కనికరించు. ఏదైనా మానవ మాత్రులు బలహీనం, నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు. కనికరించి మా పక్షమున ఆ క్రీస్తు కలిగిన మనస్సు, ఆ దృఢమైన మనస్సు, ఆ బలమైన మనస్సు, ఆ శక్తి గల మనస్సు, ఆ దీన మనస్సు, ఆ ప్రేమగల మనస్సు, ఆ పరిశుద్ధ మనస్సు, ఆ ప్రార్థించే మనస్సు మాకిచ్చి మేము నీకు అనుకూలమైనటువంటి జీవితం జీవించడానికి మమ్మల్ని ఆయత్తపరచండి. మమ్మల్ని ఆయత్తపరచండి. చూడు, యూదా వాళ్ళు ఎలా దైవవాక్యాన్ని వ్యతిరేకంగా వారు దీప నైవేద్యాలు వాళ్ళు పెడుతున్నారు. వెళ్ళి వారి దగ్గర మాట్లాడు అని మాట్లాడుతున్నాడు దేవుడు ఇర్మియాతో. బైబిల్ అని చెప్తే ఈ రోజు ఎలా ఉన్నాం? క్రైస్తవ జీవితాలు అందుకే నాకు మీకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ వాక్యం బట్టి మిమ్మల్ని బట్టి దాని నిజంలో వచ్చి నామం దూషించబడుతున్నాను రాయబడి. కనుక నాకు మీకు చాలా అవసరం. మన కుటుంబాలు, మన పిల్లలు, మన భార్య భర్తలు, మన జీవితాలు ప్రభువుకు అనుకూలంగా, ప్రభువుకి ఇష్టకరంగా మార్చుకునే పరిస్థితి చాలా ఆసన్నమైపోయింది. ఇంకా మనం మామూలుగా ఉండటానికి లేదు, శారీరానుసారంగా ఉండటానికి లేదు, ప్రకృతి సంబంధంగా ఉండటానికి లేదు, ఏదో మనం కాలక్షేపంగా ఉండటానికి లేదు. నాకు మీకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నిత్యము దేవుని అందరి భయభక్తులు కలిగి ప్రవర్తించడం నేర్చుకుందాం. క్రైస్తవ మానవ కోటికి అదే విధి అంటాడు ప్రసంగంలో. కనుక నాకు మీకు కూడా అప్పగించిన దాన్ని చాలా జాగ్రత్తగా గాయకుంటూ దాన్ని కడ వరకు యోగ్యంగా ముగించగలిగిన స్థితి మాకు ఉండాలి. తండ్రి, ఆ కృప మాకు ఇవ్వండి ప్రభా. ఏదో కాలక్షేప క్రైస్తవులుగా, ఆషామాషిగా జీవితాన్ని గడిపే క్రైస్తవులుగా, నామకార్థులుగా, పేరుకు మాత్రమే నేను ఉపయోగించుకునేవారుగా, అవసరాన్ని మాత్రమే నేను ఉపయోగించుకునేవారుగా, కష్టాన్ని మాత్రమే నేను ఉపయోగించుకునే స్వార్థపరమైన క్రైస్తవ్యం కాకుండా నిర్దోషమైన క్రైస్తవ్యం, నిష్కల్మషమైన సంపూర్ణమైన క్రైస్తవ్యం, ప్రేమ కలిగిన పరిశుద్ధమైన క్రైస్తవ్యం, అభిషేకంతో కూడిన ఆత్మపూర్ణమైన క్రైస్తవ్యం మాకు దయచేయండి. చూపించారు. ఇర్మియాతో దేవుడు మాట్లాడు, నువ్వు నడుం కట్టుకుని వెళ్ళు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో మాట్లాడు. దేవునికి స్తోత్రం కలుగుతాక. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం చదివితే దాంట్లోని పేతురుతో దేవదూత డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. చూద్దాం. పేతురుతో దేవదూత డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. చూద్దాం. 12వ అధ్యాయం 8వ వచనం. పేతుర్ని చాలాసార్లు అప్పుడు దూత అతనితో, నువ్వు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కునమనెను. అలాగ చేసిన తర్వాత దూత, ఈ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. పేతురు చెరసాలలో ఉన్నాడు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. దేవుడు తన కృప చొప్పున అందరి ప్రార్థన ఆలకించి మరి అతని మటుకు 2 సైనికుల మధ్య హాయిగా నిద్రపోతున్నాడు.
మీరు బైబిల్ చదివితే ఆ మధ్యలో ఉంది. క్రైస్తలో ఇద్దరు సైనికుల మధ్య ఏ పరిస్థితి కూడా భయం లేదు, ఏం లేదు. పూర్తిగా అవన్నీ మర్చిపోయి, నేను అసలు జైల్లో ఉన్నాను సంగతే మర్చిపోయి అతను అలా ఉన్నాడు. క్రైస్తలో మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించారు దేవుని పాదాల దగ్గర. అప్పుడు దేవుడు పేతుర్ని దేవదూత దర్శించేసి, నీవు మొట్టమొదట నీ నడుము కట్టు, నీ చెప్పులు తొడుగు. క్రైస్తలో బైబిల్ చెప్తుంది, ప్రతి దానికి చెప్తాడు, నీ నడుము కట్టుకోయ్యా. నువ్వు నడుము కట్టుకో, ఆ మనసును కట్టుకో. దైవ దృష్టి, స్థిరమైన మనసు, స్థిరమైన ఆలోచన, స్థిరమైన జీవితం కలిగి ఆయన స్థిరమైనటువంటి రీతిలో ముందు నీ మనస్సును కట్టుకోయ్యా. దేవునికి అనుకూలంగా నీ మనస్సును కట్టుకోద్దు. అలా కట్టుకుంటేనే నీవు మనస్సు ఎంత బాగుంటుందో మనిషి ఎంత బాగుంటాడు. మనస్సు ఎంత ప్రకాశిస్తుందో మనిషి ఎంత ప్రకాశిస్తాడు. మనస్సు ఎంత సంతోషం ఉంటుందో మనిషి ఎంత ఆరోగ్యం ఉంటాడు. మనసును బట్టి జీవితం, హృదయం, శరీరం అన్ని పనిచేస్తాయి. కనుక మనస్సును ఆందోళన అయిపోయిందా, హృదయం ఆందోళన అయిపోతుంది, జీవితం ఆందోళన అయిపోతుంది, శరీరం అదుపు తప్పేస్తుంది, టెన్షన్స్, రకరకాల పరిస్థితులు ఇవన్నీ వచ్చాయి. అన్ని మనసు మీద ఆధారపడతాయి. కేంద్ర బిందువు మనస్సు. అందుకే దుష్టుడు ఎక్కువగా మనసులోనే పనిచేస్తాడు, మనసు మీద కొడతాడు, మనసునే బలహీన పనిచేస్తాడు. తండ్రి పాదాల ధర ఉదయకాలం పరిశుద్ధ ప్రభు యొక్క పరిశుద్ధ నామలు ఎంతమంది కొద్దిమంది కూడుకున్నా పర్వాలేదు. తండ్రి పాదాల తండ్రి నన్ను క్షమించి ఉదయకాలం నా మనస్సును నీకు అనుకూలంగా దృఢపరచు, నీకు అనుకూలంగా స్థిరపరచు. నీ వాక్యమునందు, నీ ఆత్మయందు, నీ చిత్తము నెరవేర్చేందు నా మనసును స్థిరపరచు. నీ రాజ్య మహిమ కొరకు నన్ను స్థిరపరచు నాయన. నన్ను వేరే త్రోవలో, పక్క త్రోవలో, తప్పుడు త్రోవలో ఉంచొద్దయ్యా. నేను ఉంచొద్దు, వంకర త్రోవలో నన్ను ఉంచొద్దయ్యా. నేను దేవునికి ఇష్టమైన నీ మార్గంలో మాత్రమే నేను ఉండగలిగినట్లు నా అడుగులను స్థిరపరిచి నా మనసును స్థిరపరచు నాయన. దేవునికి స్తోత్రములు కలుగును గాక. పేతురుని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. పేతురు, నీ నడుము కట్టుకో, నీ చెప్పులు తొడుక్కో, నీ పై బట్ట వేసుకో. 3 మటుకు ఎక్కడ పక్కన పెట్టు. ఒకటది మనస్సు, రెండవది చెప్పులు సమాధానం, మూడవది బైబిల్ గ్రంథంలో పై బట్ట నీతి. ఇది ఎక్కడో పక్కటి మర్చిపోకు. దైవ నీతిని ఎప్పుడు నీలో కలిగి ఉండు. నీతి అనే మైమరు ఎప్పుడు నీ జీవితంలో ఉండాలి. ఆ నీతి కలిగి ఉంటే నేను దేవుడు కార్యం చేస్తాడు. మన నీతి మనం ఏం చేయలేదు, మన స్వనీతి మనకి ఏం కాదు. ఈవెన్ పౌలు గారు చెప్పారు, ధర్మశాస్త్రం యొక్క నీతి పనిచేద్దాం, నేను క్రీస్తు యొక్క నీతిని బట్టి రక్షణ పొందాను. అతను మార్చుకున్నాడు జీవితాన్ని. కొన్ని సంవత్సరాలు ధర్మశాస్త్రంలో దిష్టైన అంత వడపోత పోసాడు దాన్ని ధర్మశాస్త్రం అంటే. అలాంటి ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి యేసు క్రీస్తు యొక్క నీతిని అనుసరించాడు. ఫిలిప్పీ 3:9 ప్రకారం అతని జీవితమే గొప్ప అద్భుతంగా మార్చాడు. కనుక తండ్రి పాదాల దగ్గర ప్రతి ఒక్కరు నేర్చుకొని, నాయనా నా మనసును కట్టుకోవాలి. కొన్ని సంగతులు నా మనసుకు దేవునికి విరుద్ధంగా నా మనసును ప్రేరేపిస్తుంటాయి. కొన్ని సంగతులు, కొన్ని పరిస్థితులు, కొన్ని కార్యాలు, కొన్ని వ్యక్తులు, కొన్ని పరిస్థితులు నా మనసును దేవునికి వ్యతిరేకంగా ప్రేరేపిస్తుంటాయి. వద్దు నాయన, వద్దు. ఎప్పుడు నేను నీకు అనుకూలమైన మనసు కలిగి, నీ మనసు కలిగే బ్రతికినంత కాలం నేను నీ మనసు కలిగి బతకాలి. నా మనసు అయితే ఓడిపోతున్నాను, నా మనసు అయితే తప్పిపోతున్నాను, నా మనసు అయితే పడిపోతున్నాను, నా మనసుతో స్వార్థపరాలుగా ఉంటున్నాను. నాయన నీ మనసు నాకు కావాలి ప్రభు. నీ మనసు అయితేనే నేను నీకు అనుకూలంగా బతకాలి. క్రీస్తు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండమని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ప్రకారం క్రీస్తు కలిగిన మనసుతోనే మనం జీవించాలి, మనం సేవించాలి ప్రభుని. దేవుని స్తోత్రం. కనుక నీ కృప నాకు అనుగ్రహించు నాయన. పేతురు, నీ నడుము కట్టుకో, నీ చెప్పులు తొడుక్కో, నీ పై బట్ట వేసుకో. నేను చెప్పినట్టు నా వెనక తిరగ. ఆయన గొళ్ళెములు ఆయన చూడగానే గొళ్ళెములు ఊడిపోయి, తలుపు వెనక గడిలు ఊడిపోయి, అంతే ఆయన బయటికి వెళ్ళిపోయాడు. తన మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఓహో, ఎంతవరకు కళ కాదు, ఆయన కళ అనుకుంటున్నాడు. బైబిల్ చెప్తుంది ఎంతవరకు అది నేను కలంగా అనుకున్నాడు. దేవునికి వాక్యం చెప్తుంది. ఆయన తెర చూస్తే అది నిజమే, అది నిజమే. నిజంగా పేతుర్ని దేవుడు దేవతను పంపించి చెరలోంచి విడిపించాడు.
బైబిల్ చెప్తుంది నడుం కట్టుకో. సంఘము నడుం కట్టుకోవాలి, నడుం కట్టుకోవాలి. 45వ కీర్తనలో రాస్తే 3వ వచనం రాస్తాడు, నేను సురుడా నీ కత్తిని నీ మూలన కట్టుకో. ఎప్పుడు కత్తి ధరించుకొని ఉండు. దేవుని స్తోత్రం. నెహెమ్యా కూడా ప్రజలతో చెప్పాడు, అయ్యా మీరు ప్రక్కన ఒక చేత్తో గోడ కడుతూ మరొక చేత్తో మీ కత్తిని మొలను పెట్టుకోండి. ఒకవేళ యుద్ధం ప్రకటించంటే టోబియా సనబల్లటు దైవాక్యాన్ని వ్యతిరేకం ఉంటున్నారు వాడు. ఈ యొక్క యెరూషలేము గోడల్ని ప్రాకారాలని పడిపోయినటువంటి ప్రాకారాలను కట్టబడకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఇలాంటి ఆటంకాలు ఎన్నో వచ్చే ప్రమాదం ఉంది. అయినా కూడా మీరు ఒక చేత్తో గోడ కట్టండి, ఒక చేత్తో కత్తి పట్టుకోండి, మీ నడుం కత్తిని ధరించుకోండి అని చెప్తాడు నెహెమ్యా గోడ కట్టే పని వారికి. బైబిల్ గారు చెప్పింది నీ నడుం కట్టుకో. అలాగే యేసుక్రీస్తు గురించి కూడా రాయబడింది, సూర్యుడా నీ కత్తిని మొలను కట్టుకో. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం ఎప్పుడు ఆయన వాక్యం ఎప్పుడు కూడా ఆయన దగ్గర వాక్యం ఉండేది. ఎప్పుడు ఆయన మనసులో వాక్యం, ఆయన హృదయంలో వాక్యాన్ని ఆయనే వాక్యం. ఆయన శరీరం, ఆయన రక్తం అంత వాక్యమే. పిండం ఒకటే, ఆత్మ, మిగతాదంతా వాక్యమే. అందుకే శరీరదారుడుగా అద్భుతమైనటువంటి 33.5 సంవత్సరాలు 30 ఏళ్ళు తండ్రి దగ్గర ఉన్న 3.5 సంవత్సరాలు పరిచయం చేసిన శక్తివంతమైన కార్యం చేసి ప్రభువు చేత ఉన్నతంగా శ్లాఘించబడి దేవుని మహింపరిచాడు యేసు ప్రభు. దేవుని ప్రియకుమారుడని ఎంచబడ్డాడు. నేను మీరు కూడా అలా ప్రియ బిడ్డలుగా, ప్రియకుమారులుగా, ప్రియకుమార్తెలుగా ఎంచబడిన ధన్యమైన స్థితిలో ఉండాలంటే దేవా నిజమే, నా మనసును కట్టుకోవాలి. నా మనసు కొన్ని వాటికి వెళ్ళిపోతుంది. గహాజీ నువ్వు వెళుతున్నప్పుడు నా మనసు నీతో రాలేదా? ఎందుకు ఈ చిన్న వస్త్రాలకి బంగారుకి ఆ వెండికి వాటికి ఆశపడ్డావు? నా మనసు ఇది సమయమా? ద్రవ్యమును సంపాదించుకున్న సమయమా? ఏదైతే నయమానికి కుష్టి విడిచిపెట్టిందో అదే కుష్టు నీకు వచ్చును కాక. వచ్చేసింది గాజీకి. మిరియామును కూడా దేవుడు హెచ్చరించినప్పుడు కుష్టి వచ్చిన బికాస్ ఆఫ్ ప్రేయర్ ఆఫ్ మోసెస్. మోసే ప్రార్థించిన కారణంగా మళ్ళీ స్వస్థ వచ్చింది ఆవిడకి. లేకపోతే ఆవిడ కుష్ఠరోగితో ఉండిపోతుంది. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒకసారి దేవుడు దైవ సేవకుడు శాసిస్తే ఇంకా మరి తిరిగి ఉండదు. అందులో ఆయన అనుసరించిన సేవకులు వాడు. కనుక బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితి నీ మనసును కట్టుకో. నీ మనసు కొన్ని వాటికి వెళ్ళిపోతుంది. కనుక మనస్సుని దేవుని యందు నిలుపు. క్రైస్తవులు బైబిల్ గ్రంథంలో ఉంది, యెహోషాపాతు మీదకి యుద్ధాలు వచ్చేసి 3 సైన్యాలు దండెత్తున్నాయి. అప్పుడు యెహోషువకు పాలుపోలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. బైబిల్ గ్రంథం ఉంది, వెంటనే దేవుని పాదాలు వెళ్ళిపోయాడు. తన మనస్సు నిలుపుకొని ఉపవాసం చాటించి రాజ్యం అంతా కన్నీరు కార్చి రాత్రి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. యెహోషాపాతు రాజా, ఇశ్రాయేలు వారలా, యోధా కాపరస్తులారా, భయపడద్దు, రేపు యెహోవా మీ పక్షం యుద్ధం వచ్చాను అని యాజీయుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వారితో మాట్లాడినట్లు లేఖనాలు చెప్తున్నాయి. మీరేది ఉపయోగించద్దు, మీరే ఆయుధం ఉపయోగించద్దు, స్తుతించండి అంతే చాలు. స్తుతించండి చాలు, దేవుడు తన కార్యం తను చేసుకుంటాడు. ఓన్లీ స్తుతి చేశారంటే మన్యవాసులను దేవుడు ఉంచి వారిని మట్టుబెట్టినట్టు 3 రకాల సైన్యాలు మట్టుబెట్టినట్టు లేఖనాల్లో బెరాకాలయలో వారు దేవుడిని స్తుతించినట్టు యుద్ధ ఆశీర్వాదానికి యుద్ధంలో జయించదు అది బెరాకాలోయగా, దేవునికి స్తుతిలోయగా అది దీవించబడినట్టు లేఖనాలు చెప్తున్నాయి. కనుక బైబిల్ చెప్తుంది, నేనైనా మీరైనా అందరూ ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా ఏదైనా మనసు మీద ఆధారపడుతుంది, నా మనస్సు నిలుపు. వెంటనే మనస్సు నిలుపుకున్నాడు. ఏం చేయాలి తండ్రి, నేను నా పరిస్థితి ఏంటి? అయ్యో నన్ను కరుణించు నాయనా. ఇంకా మనసులో గర్వాన్ని తీసే, మనసులో అహంకారాన్ని తీసే, అస్యాన్ని తీసే. కష్టం వచ్చింది, సమస్య వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, శోధన వచ్చింది. అయ్యో దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకే అనద్దు.
దేవుణ్ణి దూషించే బదులుగా, దేవుని నిందించే బదులుగా, దైవ సేవకులు దేవుని బిడ్డలను నిందించే బదులుగా, తల్లిదండ్రులు నిందించే బదులుగా, ఎవరిని నిందించబోదు వెంటనే ప్రభు పాదాల దగ్గరకు వచ్చాయి. కన్నీరు గార్చు, తండ్రి నన్ను క్షమించు, నీ దృష్టికి వ్యతిరేక పాపం చేశాను, నన్ను క్షమించయ్యా, నన్ను కరుణించు, నన్ను కనికరి సహాయం చేయ ప్రభా. ఏడ్చి ప్రార్థన చేయి. ఎలాంటి పరిస్థితి నుంచి దేవుడు విడిపించేస్తాడు. ఏ స్థితి నుంచి నేను తప్పించేస్తాడు. నీ మనసును దేవుని దగ్గర నిలుపుకో. నీ మనసును అనవసరంగా లోక సంబంధం వాటికి మనస్సు చాలా ప్రశస్తమైంది. మనస్సు నిండా దైవ సన్నిధిని వాక్యాన్ని నింపుకుంటే అంతకంటే శక్తి మరొకటి బైబిల్ గ్రంథంలో లేఖనాలు చెప్తున్నాయి. వారు దేవుడు చేసిన కార్యాలన్నీ నీ మనసుకు తెచ్చుకోండి, అప్పుడు మీరు కొత్త గతి కలిగి బతకరు అంటాడు 77వ కీర్తన. తండ్రి పాదం దగ్గర చూడా, నీ మనను నీ కత్తి ఎప్పుడు దేవుని వాక్యాన్ని ధరించుకొని ఉండాలి. మనం దేవుని వాక్యాన్ని ధరించుకొని ఉండాలి. అదొకటి ఆధారం, అంతకంటే మించి ఆధారం మనకేమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ లార్డ్, తండ్రి నీకు వందనాలు. ప్రైజ్ గాడ్. నీకు అర్థమైందా? అమెరికా నుంచి మేము తిరిగి ప్రయాణంలో ఉన్నప్పుడు న్యూయార్క్ లోనే వేరే దేశంలో దిగాలి. ఆ ఎయిర్పోర్ట్ లో దిగాం. అందరూ ఎవరి మటుకు వాళ్ళు పాస్పోర్ట్లు ఇవన్నీ పట్టుకొని దిగి వేరే వాళ్ళు ఇంకెక్కడ వెళ్ళాలో, ఏ ఫ్లైట్ వెళ్ళాలో గజిబిజిగా మొత్తం హడావిడిగా ఉంది ఎయిర్పోర్ట్ అంతా. మళ్ళీ నేను దగ్గరికి వెళ్ళాలి కదా, నువ్వు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో అనేది నాకు ఏం పాల్పడటం భాష రాదు. అందరూ తిరిగేస్తున్నారు. ఇంక ఏమీ తెలియక ఇటు తిరుగుతుంటే ఎవరో పాస్పోర్ట్ నోట్ పట్టుకొని నిలబడ్డాడు. నేను వెంటనే వెళ్ళి ఆ వెనకాల నేను నించుని ఆ పాస్పోర్ట్ పట్టుకుని వాళ్ళకి చూపించాను. వాళ్ళ పలానా గేటు అని రాసి ఇచ్చేసాడు. దగ్గర పెట్టి ఇచ్చాడు. ఏమీ పాల్పోలేదు. ఏం చేయాలి తండ్రి? మన సొంత గర్విడి. వాళ్ళు అందరూ తిరుగుతారు భాషలతో, రకరకాల దేశాల ప్రజలు, రకరకాల భాషలు, రకరకాల ఏమీ తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ఆఫీస్కి వెళ్ళాలో తెలియదు. బైబిల్ ఎంత గొప్పదండి, ఎంత గొప్ప దేవుడు. గ్రహిస్తాడు. బైబిల్ చెప్తుంది ఎంత దైవికంగా మనల్ని ఆదుకుంటాడు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, నాకు మీకు వేరే ఆధారం అంటూ లేదయ్యా. మనసులో ఏదన్నా వాక్యాన్ని వ్యతిరేకం తీసివేసుకొని మనస్సును శుభ్రంగా ఆయనకు అనుకూలంగా మార్చుకొని శుద్ధ మనసుతో ఆయన్ని ప్రార్థించుకుంటే చాలు, దేవుడు ప్రత్యక్షమైపోతాడు. దేవునికి ఇస్తాం. ఆయన ఎవరినైనా చూసి సహించగలడేమో కానీ కన్నీటితో ఆయన్ని ప్రార్థించే వ్యక్తిని తట్టుకోలేడు. తన బిడ్డలు, తన సేవకులు, తన ప్రజలు ఎవరు కన్నీరు పెట్టిన ఆయన తట్టుకోలేడు. అంత మంచి దేవుడు. ఆ కన్నీరు మన జీవితాన్ని బాగు చేస్తే, మార్చేస్తే. నువ్వు తప్ప నాకు దిక్కు లేదు తండ్రి. అందుకే యవనస్తులు అందరు చెప్తున్నారు, మీ విద్యనో, మీ డబ్బునో, మీ పరిస్థితినో, మీ జనాన్నో, మీ బలగాన్నో నమ్ముకోవడం కాదు, మీ టాలెంట్లని దేవుని పాదాలు దగ్గర మీకు ఉన్నది ఉన్నట్టుగా ఆయన పాదాలు పట్టుకో. కనికరించి సాయం చేయ ప్రభు. మంచి జాబు, నీకు అనుకూలమైంది ప్రభు, నీకు ఇష్టమైంది, నీకు నైమిత్యం తెచ్చేది మాత్రమే నాకు ఇవ్వండి. జీవనోపాధి కావాలి ప్రభు. ఎవరిని అడుక్కొని బతకూడదు. నీతిమంతుల పిల్లలు భిక్షం ఎత్తుకోకూడదు. ఆయన దేవుడు మంచి జాబుని, మంచి భవిష్యత్తుని దేవుడు అరేంజ్ చేస్తాడు. కాకపోతే ఏంటంటే యవనస్తులు తొందరలో దేవుడు అరేంజ్ చేయకముందే వీరు అరేంజ్ చేసేసుకుంటారు. దైవ అరేంజ్మెంట్ ని పక్కన పెట్టేస్తుంటారు. ఆయన ఏ జాబో, ఏ జీవితం, ఏం పరిస్థితో ఏంటో ఇదందరూ నేర్చుకోండి. ఆయన పాదాల దగ్గర పడిపోవడమే, వేరే మరి ఇంకా ఆలోచన లేదు. యెహోషాపాతు పడిపోయాడు ఆయన పాదాల దగ్గర. మనస్సు నిలుపుకొని ఆయన పాదాల ముందు పడిపోయాడు. గొప్ప అద్భుతం జరిగిపోయాడు. 3 రకాల సైన్యాన్ని కూడా మన్యవాసులు పెట్టి దేవుడు హతమార్చేశాడు. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. నాకు మీకు కూడా ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 నుంచి మనం చదివితే దాంట్లో ఉంది, నీ మనసుకి సత్యమనే దట్టిని పట్టుకో. నీ నడుము మామూలు ఉండద్దు, సత్యం అనే దట్టిని కట్టుకో. ఎప్పుడు సత్యం. కష్టమైన, సంతోషమైన, బాధైన అబద్ధంగా ఉండద్దు, సత్యం ఉండదు. శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, సంతోషం వస్తుంది, మంచి మంచి మనం ఎగిరి గంతులేసే సన్నివేశాలు కూడా మన జీవితాల్లో సంభవించే పరిస్థితి, ఆశీర్వాదాలు ఉంటాయి. అలానే కొన్నిసార్లు భూమి మట్టు పొంగదీసే పరిస్థితి కూడా కొన్నిసార్లు రావచ్చు. నీ మనసు మటుకు
ఎప్పుడు దైవవాక్య ప్రకారం ప్రభువును ఆనుకునేటట్టు చేయి. ఎవని మనస్సు నన్ను ఆనుకుని వారు నేను పూర్ణ శాంతి గలవారుగా చేస్తానని 26వ అధ్యాయం యెషయా 3వ వచనం దేవుడు వాగ్దానం చేశాడు. అదే మనకు ఆధారం. వాక్యమే క్రైస్తవునికి వాక్యమే ఆధారం. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రపంచంలో ఎవరికైనా ఆధారాలు ప్రపంచం వేరే రీతులు ఉంటాయి. దేవుని బిడ్డ ఆధారం దేవుడు తప్ప, వాక్యం తప్ప, ఆత్మ తప్ప అనుకోలేదు. కనుక దేవుడు నచ్చుతుంది, నువ్వు ఏదైనా సరే ముందు నీ మనసును కట్టుకో. ఆఖరిగా లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం చదవండి. ప్రభువు రాకడ కొరకు నీ మనసును కట్టుకో. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ ఉమ్. దీపం వెలుగుచుండనీయుడి. ఉమ్. తమ ప్రభు పెండి విందు నుండి వచ్చి తట్టగానే అతని తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునా అని అతని కొరకు ఎదురు చూచి మనుషుల వలె ఉండుడి. ప్రైజ్ దేవుని ఇస్తూ ఎంత గొప్ప ప్రభు రాకడ కొరకు ఎదురు చూసిన మనుషులు. బైబిల్ చెప్తుంది, నీ మనసును కట్టుకో. లేఖనాలు చెప్తున్నాయి, నీ నడుమును కట్టుకో, మీ దీపములు ఎప్పుడు ఆరిపోనవద్దు. నీ జీవితంలో వాక్యం కానీ, నీ జీవితంలో నీ ఆత్మ కానీ, నీ జీవితంలో ఏది కూడా ఆరిపోనవద్దు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో దేవుడు దావీదును ఇశ్రాయేలుకి దీపంగా ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం సొలొమోనును దావీదుకు దీపంగా ఉంచాడు. ఇశ్రాయేలుకి దావీదును దేవుడు దీపంగా ఉంచాడు. దావీదుకు సొలొమోను దీపంగా ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ వాక్యమే తండ్రి నాకు దీపం అయ్యా, అంతకు మించి నాకు దీపాలు ఇవ్వండి అంటాడు దావీదు. నీ వాక్యం నా పాదములు. అలాగే మన ఆత్మ కూడా దీపం. నాకు నీ ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటాడు. కనుక లేఖనం ఆ దీపం బైబిల్ గ్రంథంలో ఉంది. భక్తుడు రాస్తాడు, నాకు దేవుడే దీపం అయ్యా, నాకు వేరే దీపం కాదు. యెహోవా నీవే నాకు దీపమై ఉన్నావు అంటాడు. పాత నిబంధన దేవుడే మనకు దీపం. కనుక నీ దీపం ఆరిపోయి అంచేత నీ మనస్సును కట్టుకో. దీపాలన్నీ వెలిగించబడి దైవికంగా వెలుగుతున్న దివిటీతో నీ నడు మనసు కట్టుకొని ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే వ్యక్తిగా, పెండ్లి మించి ఆయన తట్టగానే ఆయన కొరకు ఎదురు చూసే వ్యక్తిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడు. మనసును కట్టుకో. మనసుని వాక్యంతో, ఆత్మతో, ప్రార్థనతో, శక్తితో, అభిషేకంతో మనసు నింపడు. మనసు ఎంత బలంగా ఉంటే మనిషి అంత శక్తివంతంగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అలే నాకు మీకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ఆనాడు ఏలియా, ఎలీషా, దానియేలు ఎంత వాళ్ళ దైవిక విశ్వాసం వాళ్ళది, ఎంత భక్తులు, అపోస్తులు వాళ్ళందరూ ఎంత దైవిక విశ్వాసం. ఎదురుగా అగ్నిగా ఉండవన్నా అగ్నిగా ఉండడానికి భయపడి ప్రైజ్ గాడ్. శద్రకు మెషాకు అబేద్నెగో ఎదురుగా అగ్నిగుండం ఉంది, నూరంతలు ఎక్కువ చేయమని నెబుకద్నెజర్ చెప్పాడు. ఆయన భయపడ్డాడు. చూస్తూ అగ్నిగుండంలో పడిపోవడం అంటే నిప్పు తగిలితేనే భయం వేస్తుంది, కాలిపోతేమని. అలాంటిది చూస్తూ అగ్నిగుండంలో పడగబడే సజీవంగా కాలిపోవడం అంటే, బాధతో కాలిపోవడం అంటే ఆలోచించండి పరిస్థితి. అందులో కాదు ఎంతది బైబిల్ చెప్తుంది. వాళ్ళు ఎంత విశ్వసించారు, ఎంత అనుకున్నారు, ఎంతగా ప్రభు వాక్యాన్ని ప్రాణం అనుకున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం కాక. దేవుని వాక్యం ఎంత గొప్పది, ప్రాక్టికల్ గా చూపించాడు. అందుకే నెబుకద్నెజర్ కూడా ప్రాక్టికల్ గా చూసి, మీరు సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు, మీరు దేవుడు కాక ఎవరైనా వేరే ఇతర దేవుడు కొలిస్తే తుత్తులుగా చేయిస్తానని చెప్పి రాజశాస్త్రాన్ని ప్రకటించమని చెప్పి చెప్తాడు వాళ్ళకి. ప్రాక్టికల్ గా చూశాడు వాళ్ళు. దీన్ని మనం ముగ్గునేసాం. నాలుగు వ్యక్తి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మనస్సు దేవుడిని ఆనుకుంది, వాళ్ళ మనసు వాక్యాన్ని ఆనుకుంది. నువ్వేం చేస్తున్నా నీ ప్రతిమ నమస్కారం చేయి. మనసు దృఢపరిచేసుకున్నారు వాక్యాలు. సంఘము దేవుని వాక్యంలో, దేవుని ఆత్మలో మనసును స్థిరపరచుకొని, బలపరచుకొని దృఢపరచుకోవాలి మనం. అప్పుడే నేను మీరు ధైర్యంగా, ఉత్సాహంగా, ఆత్మీయంగా ప్రభువుకు మహిమకరంగా ఉండగలం. అందుకే తండ్రి దగ్గర ప్రార్థన చేద్దాం. ఒకవేళ కుంగి ఉన్నా, బాధలో ఉన్నా, సమస్యలో ఉన్నా, వ్యాధుల్లో ఉన్నా,
బలైన ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, ఏది ఉన్నా ప్రైజ్ గాడ్. బైబిల్ ప్రపంచంలో అందరూ గొప్ప గొప్ప వస్తువులు, గొప్ప గొప్ప పరిస్థితులు అన్ని తెచ్చి వాళ్ళ దేవుళ్ళ దగ్గర, దేవత దగ్గర పెడతాం. కానీ ప్రభు చెప్పాడు, ఏది నీ దగ్గర బాగులేదో అదే నా దగ్గర తీసు. నీ కృంగిన మనసు, నీ కృంగిన హృదయం, నువ్వు జీవితంలో పడిపోయిన పరిస్థితి, ఇవన్నీ నా దగ్గర పెట్టి ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందరూ ప్రపంచంలో మంచి మంచి ఉన్నతమైన వాటిని స్వీకరిస్తారు. కానీ నేను అలా కాదు. చెడిపోయిన వ్యక్తిని, బాగులేని వ్యక్తిని, అనారోగ్యంతో వ్యక్తిని, చచ్చిపోతున్న వ్యక్తిని, ఇలాంటి పరిస్థితులు, కృంగిపోయిన వారిని, పాపం చేసిన వారిని, మర్డలు చేసిన వారిని, దుర్మార్గుల్ని, దుష్టుల్ని, ఇలాంటి వాళ్ళందరినీ ఆయన పాటలు తెమ్మన్నాడు. ఫాదర్ పడి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మన మనసును కట్టుకుందాం. ఏదో అన్నట్టు ఉంటుందాం. దైవవాక్యాన్ని వ్యతిరేకంగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఎప్పటికైనా సంఘము, యవనస్తులు, స్త్రీలు, పురుషులు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి. ప్రభుకి మంచి దైవిక స్థానం ఇద్దాం. మనలో నీకు ప్రభుకి ఆయస్కర తీసేసుకుందాం. మనస్సును ఆయన దగ్గర పెట్టుకుందాం. మన హృదయాన్ని పెట్టుకుందాం. సక్సెస్ కావాలంటే ఒకటి ప్రభు పాదాలు పట్టుకో. వేరే ఆశ్రయించద్దు. ఇష్టమంచిగా జీవితం అంతా లోకానుసారం తిరిగి వాక్యం వ్యతిరేకంగా సమయాన్ని వ్యర్థపరిచి తర్వాత బాధపడే ప్రయత్నం వద్దు. ఇప్పుడే సమయం ఉన్నప్పుడే, ఇప్పుడే తండ్రి పాదాల దగ్గర, తండ్రి నన్ను క్షమించున్నాడు. దేవుని మనస్సును పూర్తిగా శుద్ధి చేసుకుని మనస్సును ఆయనకు అప్పగించి, బైబిల్ గ్రంథంలో దానియేలు తన మనస్సును దేవునికి అప్పగించినట్టు లేఖనాలు దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం ఆయన మనస్సును అప్పగించేసుకున్నాడు. ఇంకంతే గొప్ప అద్భుతమైన కార్యం చూడగలిగాడు. దేవానికి వందనాలు. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన మీరు నిలబడగలిగితే నిలబడండి, మీరు మోకరిస్తే మోకరించండి. దేవుని తండ్రి దగ్గర దైవికంగా ప్రార్థన చేయండి. ఒక్కడి మడుగు నిజం దైవిక ప్రార్థన చేయండి. తండ్రి మనస్సు అని నువ్వు నడుము కట్టుకో అయ్యా, హేమాను నడుము కట్టుకో, ప్రతి బ్రదర్ సిస్టర్ కూడా నడుము కట్టుకోండి. ఇంతకు మించి ఏం చేయలేవు. నీ మనస్సును కట్టుకొని ప్రభు పాదాల దగ్గర సాగిలి పడిపో. అంతే ఆయనకు అప్పగించే. ఉన్న సమస్య కానీ, బాధ కానీ, ఇబ్బంది కానీ, ఏదైనా ఆర్థిక, మానసిక, శారీరక ఇబ్బందులు, శోధన ఏదైనా, నేను అనారోగ్యం లేక యుద్ధం లేక పరిస్థితులు ఏవైనా దేవునికి అప్పగించే ఆయన. ఎందుకంటే మనం చేయలేం, మన వల్ల కాదు అనుకున్నాం. ఇంకా దేవుని పాదాల దగ్గర పడిపో. ఆయనే చూసుకుంటాడు, ఆయన చేస్తాడు. యథార్థంగా వాక్య ప్రకారం ఆయనకి లోబడిపోతే, వాక్య ప్రకారం సరెండర్ అయిపోతే దేవుడు తప్పకుండా మన పట్ల అద్భుతం చేస్తాడు. తిరుగులేదో ఆయన ఆశ్చర్యకారం చేస్తాడు. తప్పకుండా మనుషులు ఊహించలేరు, ప్రజలు ఊహించలేరు, ఎవరు ఊహించలేరు అద్భుతాన్ని ఆయన మన పట్ల చేస్తాడు. బట్ మన మనస్సు ఆయనకు అనుకూలం ఉండాలి, మన హృదయం ఆయనకు అనుకూలం ఉండాలి. అంతే. బైబిల్ పేతురు నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులు స్థిరపరచుకున్నాడు. బైబిల్లో స్పష్టంగా రాయబడింది, నీ మనసు నా దేవుని తట్టు తిరిగిన తర్వాత అప్పుడు సహోదరులు స్థిరపరచు. ప్రార్థన చేసుకున్నా. మీలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి టైం ఉంటే ఓ బ్రదర్ చిన్న ప్రార్థన, సిస్టర్ ప్రార్థించండి. చిన్న ప్రార్థించండి. విన్న వాక్యాన్ని బట్టి మాత్రమే.